హార్ముజ్ తెరిచేందుకు మార్గం సుగమమవుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు మీద మరోసారి ఆశలు రేగినాయి. ఇరాన్ ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం రవాణా నౌకలు పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ నియంత్రణ పరిధి ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి ఒమన్ నియంత్రణలోని ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అయితే ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే నౌకల నుంచి రక్షణ కల్పించేందుకు సర్వీస్ ఫీజును వసూలు చేస్తారు. ఒప్పందం కుదిరితే యుద్ధము తాత్కాలికంగా ముగిసిపోయే అవకాశం ఉంది. చర్చలు కొనసాగుతున్నాయని, తుది ఒప్పందం కొంత భిన్న రూపంలో ఉండే అవకాశం ఉందని చర్చలతో సంబంధం ఉన్న అధికారులు చెప్తున్నారు. ఏ ఒప్పందమైనా హార్ముజ్లో అమెరికా నిర్బంధం ఎత్తివేతతో ముడిపడి ఉందని చెప్తున్నారు. మరోవైపు యెమెన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న భారతీయ వాణిజ్య నౌక మీద దాడి జరిగినట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 13 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పింది. భారత్ ఈ దాడిని ఖండించింది. పశ్చిమాసియా ప్రాంతంలో వాణిజ్య నౌకల మీద దాడులు ఆగాలని డిమాండ్ చేసింది. భారత్ జాతీయ పతాకం కలిగి ఉన్న వాణిజ్య నౌక MSV ఫైజే నూరే ఒలియా మీద మంగళవారం యెమెన్ తీరానికి సమీపంలో దాడి జరిగింది. దాడి తర్వాత నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయిందంటూ విదేశీ వ్యవహారాల శాఖ చెప్పుకొచ్చింది.